తెలంగాణలో అసెంబ్లీ నడతలేదు గాని అధికార ప్రతిపక్ష లీడర్ల నడుమ లొల్లులు పంచాదులు అయితే బగ్గనే నడుస్తున్నాయి. మైకుల ముంగట కూసుండి మేమంటే మేమని మస్తుగానే సవాళ్లు ఛాలెంజ్లు ఇసురుకుంటున్నారు. నిన్న చిన్న సీఎం బట్టి సార్ మాట్లాడిన మాటలకు గియాల కౌంటర్ ఇచ్చుకుంటా ఛాలెంజ్ ఇసిరిండు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి సారు. మరిగా సారు ఏమేం మాట్లాడిండో ఏందో చూద్దాం పండ్రి. కారు పార్టీ అధికారంలోకి రాకమున్పు వచ్చినాక అన్నట్టు తయారైంది చెరువుల పరిస్థితి. ఆలు రాకమున్పు చెరువులు నీళ్లతోటి కలకల్లాడినట్టుంటే ఆళ్ళొచ్చినాక చెరువులు పోయి చెరువుల నడుమ బిల్డింగ్లు వచ్చినాయని నిన్న చిన్న సీఎం బట్టిసార్ మాట్లాడిండు కదా. అగోగా మాటలకు సమాధానం చెప్పుకుంటా గిట్ల సవాలిసిరిండు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి సారు. ఉందా బట్టి మిక్కున్నాక ఇంత పెద్ద పోజులు కొడతావు, నేను ఇంత పెద్ద మేధావి నాకేరు కానీ ఇంత కాయిదాలు పట్టుకొస్తావు, ఇగో నేను నీకంటే 10 కాయిదాలు పట్టుకొచ్చిన చూడు. మొదలు పెడదామా చర్చ. 1956లో మీ చేతికి రాష్ట్రాన్ని ఇచ్చిన కానించి సకల దరిద్రాలకు మూలమైంది. సమైక్య ఆంధ్రప్రదేశే హైదరాబాదులో తెలంగాణలో సకల దరిద్రాలకు మూలమైంది. ఆ పాపం మీది, మీ కాంగ్రెస్ది. 56లో ఏముండే హైదరాబాదు, మూసి ఏముండే, చెరువులు ఎన్ని ఉండే, మూసిలో నీళ్ళు ఎంత స్వచ్ఛంగా ఉండే. 2014 నాటికి మూసి నీళ్ళ పరిస్థితి ఏంది, హైదరాబాద్ చెరువుల పరిస్థితి ఏంది, మొత్తమైపోయిన చెరువులెన్ని, ఆక్రమించబడ్డ చెరువులెన్ని, నీటి నిల్వ ఆనాడు ఎంత ఉండే, 2014 నాటికి నీటి నిల్వ ఏముండే, లెక్కలకు సిద్ధంగా ఉన్నావా, చర్చకు సిద్ధంగా ఉన్నావా? గూగుల్ మ్యాప్లు లేని కాలంలో వదిలేద్దాం, గూగుల్ మ్యాప్లు మొదలైన రోజు నుంచి తీద్దాం. ఇవన్నీ అవే నిన్న నువ్వు చూపించిన వాటితో సహా. ఉన్నవా చర్చకు సిద్ధంగా? రాష్ట్రం ఇడిపోక మున్పు అంటే 1956 కెంచి గిప్పుడు 2014 దాకా లెక్కలు తీసిండట జగదీష్ రెడ్డి సారు. గప్పుడు ఎన్కట చెరువులు ఎట్లుండే, చెయ్యి పార్టీ అధికారంలోకి వచ్చినప్పటికెంచి 10 ఏండ్ల కిందటి దాకా ఏ చెరువులో ఎన్ని నీళ్లుండే, మూసి ఎట్లుండే, చెయ్యి పార్టీ వచ్చినాక ఎట్లయింది అని ఎన్కటికెంచి అన్ని ముచ్చట్లు మాట్లాడుకుందామని అంటున్నాడు జగదీష్ రెడ్డి సారు. ఇక మరి బట్టి సారు చర్చకు అత్తడో లేదో గాని హర్యానా ఎలక్షన్ రిజల్ట్ మీద అడిగితే ఇగో గిట్ల మాట్లాడుకొచ్చిండు జగదీష్ రెడ్డి సారు. సర్వేలన్నేమో కాంగ్రెస్ అని ఇచ్చిండ్రు ఏదో అనుకున్నాం, కానీ సరే ఆ స్థానిక ప్రజలు వాళ్ళు ఎట్లా ఆలోచించారో కానీ ఇది ఒక రకంగా చూస్తే మళ్ళీ పార్లమెంట్ ఎలక్షన్ల కొరకైతే రాహుల్ గాంధీకి లాభం అనేటిగా నడుతుంది నాకు, అడు ఓడిపోవడం అనేది. అగో చెయ్యి పార్టీ ఓడిపోతే అయితే గీతే పువ్వు పార్టీకి పాయిదా అవుతుంది గాని రాహుల్ గాంధీకి ఎట్లా పాయిదా అవుతుంది అని పరేషాన్ అవుతుంటే ఇగో గిట్ల క్లారిటీ ఇచ్చిండు మాజీ మంత్రి సారు. ఆడ గెలిస్తే ఈ రేవంత్ రెడ్డి లెక్కనో సిద్ధరామయ్య లెక్కనో ఈ స్కామ్ల సార్లు వచ్చి ఆడ కూడా కథం చేద్దరేమో ఆ కాంగ్రెస్ పార్టీని. ఈడ ఉంటుందా, ఈడ పాతాళంలో పోదు మళ్ళీ పార్లమెంట్ ఎలక్షన్ల వరకు. పాపం అదృష్టవంతుడైనట్టుండే ఆయన అక్కడ. నాకైతే రాజకీయ విశ్లేషణ చేస్తే గిట్ట కనపడదు. కర్ణాటక తెలంగాణలో చెయ్యి పార్టీ సర్కారుకు వ్యతిరేకత వచ్చింది కాబట్టి గిప్పుడు హర్యానా రాష్ట్రంలో ఓడిపోవడే నయమైందంటున్నాడు జగదీష్ రెడ్డి సారు. గిప్పుడు ఓడిపోవడే వచ్చే పార్లమెంట్ ఎలక్షన్లకు రాహుల్ గాంధీనకు పాయిదా అవుతుంది అని చెప్పుకొచ్చిండు. ఇక గిదే ముచ్చట మీద కర్ణాటక తెలంగాణ ఎలక్షన్ల రిజల్ట్ సంగతి మాట్లాడిండు జగదీష్ రెడ్డి సారు. కర్ణాటక ఎన్నికలు అయిన తర్వాత తక్కువ సమయంలో ఎన్నికలైనాయి కాబట్టి ఇక్కడ ప్రజలు కూడా మోసపోయారు, కానీ కొంచెం ఆశమైంది ఉంటే ఇట్లుండేది కాదు ఫలితం. బహుశా ఇది అయిపోయి కూడా 7, 9 నెలలు 10 నెలలు అయింది కాబట్టి హర్యానా ప్రజలు కూడా తెలుసుకుంటారు వాస్తవాలు. మళ్ళీ మనకొక సిద్ధరామయ్యో మనకొక రేవంత్ రెడ్డి వస్తారని భయపడ్డట్టున్నారు. కర్ణాటక ఎలక్షన్లకు తెలంగాణ ఎలక్షన్లకు నడుమ తక్కువ టైం ఉండుట్లా జనాలు చెయ్యి పార్టీకే ఓటేసిర్రట. లేకపోతే కర్ణాటకల పరిస్థితి చూసి చెయ్యి పార్టీకి కాకుండా కారు పార్టీకే ఓట్లేసేటోళ్ళట తెలంగాణల. ఇక హర్యానా వాళ్ళు గీ 2 రాష్ట్రాలున్న చెయ్యి పార్టీ సర్కారు పనితనాన్ని చూసిండ్రు కాబట్టే ఇప్పుడు పువ్వు పార్టీనే గెలిపించుకున్నారు అని అంటున్నాడు జగదీష్ రెడ్డి సారు. ఇక మరి హర్యానా పబ్లిక్ ఎట్లా ఆలోచన చేసిండ్రో గాని తెలంగాణలున్న చెరువుల మీద చర్చ పెట్టుకుంటారో లేదో చూడాలే కారు పార్టీ చెయ్యి పార్టీ లీడర్లు. మాట ముచ్చట చేసుకొని ముహూర్తాలు పెట్టుకొని కారట్లు కొట్టించి చుట్టాలకు వంచి అందరిని పిలిచి అన్ని కొనుక్కొని అన్ని తయారు చేసుకొని కొసకు పెళ్లి పీటల మీద కూసుండే ముంగట పెళ్లి క్యాన్సిల్ అయితే ఎట్లుంటుందిలా, అస్సలు మంచిగా ఉండదు కదా. అగో గట్లనే అయింది ఇవాళ చెయ్యి పార్టీ పరిస్థితి హర్యానాల. స్వీట్లు వంచుకున్నారు, బ్యాన్లు తెప్పించుకున్నారు, బలగాని పిలిపించుకున్నారు, కొసకు షాక్ అయ్యారు. ఇక హర్యానాతో పాటు జమ్మూ కాశ్మీర్ ఎలక్షన్ రిజల్ట్ ముచ్చటేందో పురా గడుచుకున్నదాం నడుగురిగా.
ఓట్లు లెక్కవెట్టుడు షురు చేసుడుతోటే చెయ్యిపాటే ముంగట ఉరికింది. శానా జాగాల్లో ఎక్కువ ఓట్లతోటి ఫస్ట్ జాగాలున్నది. అగో గదే చెయ్యిపాటోళ్ళ పాలిట శాపమైంది. స్వీట్లు తినిపించుకొని సంబరాలు చేసుకున్నారు. కానీ అటెన్కాల గా సీన్ అంతా రివర్స్ అయింది. కుందేలు తాబేలు ఉరుకుడు పోటీ శాస్త్రమైంది. ముందుగానేమో చెయ్యిపాటికి మెజార్టీ అటెన్కాల పువ్వు పార్టీ ఉరుకుడు మొదలు పెట్టింది. గిదేందయ్యో గిదే అని చెయ్యిపాటోలు పారేషాన్ అయితే దెబ్బ అదుర్స్ కాదు అని పువ్వు పాటోలు సంబరాలు చేసుకున్నారు. కొసకైతే చెయ్యిపాటి ఓడిపోయి పువ్వు పార్టీ గెలిచి హ్యాట్రిక్ కొట్టింది. ఒలింపిక్స్ లో ఓడిపోయిన రెజ్లర్ వినేష్ ఫోగట్ చెయ్యిపాటిలకెంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచింది. ఇక జమ్మూ కాశ్మీర్ ముచ్చటకత్తే పువ్వు పార్టీకి పెద్ద షాకే దాకింది. చెయ్యిపాటి కూటమికే అధికారం ఇచ్చిర్రు అక్కడి పబ్లిక్ కు. హర్యానా ఖచ్చితంగా చెయ్యిపాటిదే అని చాలా మంది అనుకున్నారు గాని జనాలైతే అనుకోనట్టున్నారు. కర్ణాటకలో 5 గ్యారంటీలు, తెలంగాణలో 6 గ్యారంటీలే అమలు చేస్తలేరు. ఇంకా మాకిచ్చిన 7 గ్యారంటీలు ఏం అమలు చేస్తారు అని అనుకున్నారు కావచ్చు హర్యానా పబ్లిక్. గందుకే చెయ్యిపాటిని ఓడగొట్టిండ్రు అని అనవట్టిండ్రు ఈ ముచ్చటరికైనా కొందరు రాజకీయ మేధావులు. సమంత నాగ చైతన్య ఇడుపు కాగితం తీసుకొని ఇడిపోనీకి కేటీఆరే కారణమని మంత్రి సురేఖ కన్నప్పటికెంచి పెద్ద పంచాదే అయింది. అక్కినేని కుటుంబానికి చెయ్యిపాటికి. సమంతకు సారీ చెప్పింది గాని నాగార్జున సారోల కుటుంబానికైతే సారీ చెప్పలే సురేఖక్క. లేని మాటలు మాట్లాడి మమ్మల్ని బద్నాం చేసింది మంత్రి అని సురేఖక్క మీద పరువు నష్టం కేసేసిండు నాగార్జున సారు. అగోగా కేసు మీద ఇవాళ కోర్టుకు పోయిండ్రు నాగార్జున సారోళ్ళు. ఇక మరి ఏమైంది ఏంది కథ అనేది అరుచుకోవాలి కదా, నడువురి మరి. ఇంటామె అమల మేడం కొడుకు నాగ చైతన్యతోటి మేనగోడలు సుప్రియని పట్టుకొని నాంపల్లి కోర్టుకు పోయిండు హీరో నాగార్జున సారు. ఇక ఏంది సంగతి అని కోర్టు అడిగితే మంత్రి మాట్లాడిన మాటలతోని మా పరువు పోయింది, మేం బదనామైనాం, గందుకే ఆమె మీద క్రిమినల్ కేసు పెట్టాలే అని మాట్లాడిండు నాగార్జున సారు. ఇక కొස්සకైతే 10వ తారీఖు వాయిదా వేసింది ఈ పంచాయతీని కోర్టు. ఏదో ఎట్టికి పోయి కేసు పెట్టిండ్రట సురేఖక్క మీద. సురేఖక్క మీద నాగార్జున సారోళ్ళ దిక్కు ఏ సాక్ష్యాలు ఏం లేవాట. గందుకే ఈ కేసును తప్పకుండా కోర్టు కొట్టేత్తది అని అంటున్నాడు సురేఖక్క వకీలు. అమలా గారు ఫ్యామిలీ సపోర్ట్ కు వచ్చారు, అంతేగాని షీ ఇస్ నాట్ ఎ విట్నెస్ అండి ఈ కేసుకి. ఇది క్రిమినల్ డిఫమేషన్ కేసు అండి. స్టేట్మెంట్ విచ్ ఇస్ డిఫమేటరీ నేచర్, డామేజింగ్ హిజ్ రెప్యుటేషన్ అండ్ హిజ్ ఫ్యామిలీస్ రెప్యుటేషన్. క్రిమినల్ కేసు వేశారు, పనిష్మెంట్ కోసం వేశారు. సురేఖక్క మాట్లాడిన వీడియోలు గన్నిగానం ఉన్నాయి. మరి ఇంకేం సాక్ష్యాలు కావాలనో గీ వకీలు సారు గాని ఏమో ఇక చూడాలే 10వ తారీఖు నాడు ఏమైతుందో, ఏం తీర్పిస్తుందో కోర్టు అని ఎదురు చూస్తున్నారు నాగార్జున సారోళ్ళ ఫ్యాన్స్. ఆ పబ్లిక్ ఇప్పుడు మా రాముల తాతని పిలుద్దాం. మరి ముసలోడు ఏడున్నాడో ఏం చేస్తున్నాడో. ఓ తాత ఏందే కథ? చెయ్యాలి 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 మొగోళ్ళకు సపరేట్ ఏర్పాట్లు చేయాలని ఆడరా మీ బతుకుల. అరే సమ్మాలుగా మరి ఊళ్ళో మొత్తం మొగోళ్ళంతా గింత మందేనారా? అసలు గీ మన నలుగురమే ధర్నాలు చేస్తే సర్కారు ఏడ దిగత్తదిరా వారి. అసలు నువ్వు ఊళ్ళో అందరికి తిరిగి చెప్పినావా లేదా? చెప్పినే ఏమ్మా మీరిద్దరు తలక మార్చిన వాళ్ళని అందరికి తెలిసిన ముచ్చట్నే గాని ఇంతకు తమరు ధర్నా ఎందుకు చేస్తున్నారో గది చెప్పండి తాతగారు. అరే కొడుకు అమ్మ గుడ్ల గుబ్బ కండ్ల వచ్చింది కాదురా. అరే దానికైతే ఈ ముచ్చట అసలే తెలియనియకుర్రి, ఎందుకంటే అది కూడా మహిళే కాబట్టి మన మొగోళ్ళకు న్యాయం జరగనియది. రావాలి రావాలి చెయ్యాలి చెయ్యాలి న్యాయం చెయ్యాలి అని గట్టిగా రాదురా. నీ అక్క తచ్చడి తినచ్చిళ్ళు ఒక్కొక్కడు. అరే ఎల్లి మళ్ళీ కూడినట్టు కూడి ఇంతకు మీరు ధర్నా దేనికి చేస్తున్నారో చెప్పమంటే కథలు పడుతున్నా ముసలోడా. అరే ఇక మా అంగిలను చూస్తాం అని ఎన్ని తీర్ల కుట్లున్నాయో. అసలు మీ మొగోళ్ళం అనే ముచ్చట మర్చిపోయిన అదే సర్కారు. నేను ఎన్నో నెలల సంధి ఈ డిమాండ్ను సర్కారు ముంగడ పెట్టినా, అయినా ఇంతవరకు మా మొగోళ్ళకు న్యాయమే చేస్తలేదు సర్కారు. అసలు మేము వేసిన ఓట్లు కాదా, అసలు మేము వేసిన ఓట్లు సర్కారుకు అక్కడికి అత్తలేవా? ఆడోళ్ళు వేసిన ఓట్ల సర్కారుకు మా మొగోళ్ళని ఎందుకు కేలు చేస్తలేదు ఈ సర్కారు? అరే నువ్వు నిన్న ఆగితే దిగలేదా ముసలోడా నీకు? ఇంతకు ముచ్చటేందో చెప్పమంటే తలకు తోకకు సంబంధం లేకుండా మాట్లాడుతావు. అది కాదు బుజ్జి. తుపాచుగా నువ్వు పెద్ద ఇదారా? నువ్వు పెద్ద తుడుతుంటారు నాకంటే. నన్ను కాదని దానికి ఏదో ముచ్చట చెప్పబోతాను ఏంద్రా? కూడా మూసుకో కూర్చో. చెప్పని చక్కగా చేసాద కాదు, ఇంత పెళ్ళానికే ముచ్చట చక్కగా చెప్పరాదు కానీ నేనేందో ముచ్చట చెప్తాను మొగోడు బయట పెత్తనాలు చేసుకుంటా. ఓ మీ పంచాదిని పాతరవేట ముసలోడా, ఇంతకు ముచ్చటేందో చెప్తావా లేకుంటే నేను వేరే వార్తగా వేసుకోనా?
చెప్తా అయ్యో రాదు చెడవచ్చినేమి అవ్వు ఆగుతూనే లేదు. ఇప్పుడు విచ్చి రోజుల్లోనే మా మొగోళ్ళు పోయి బస్సు ఎక్కాలంటే ఎక్కే వశం ఉన్నాదే. ఆడోళ్ళు మాకేమన్నా సీట్ ఇస్తాను కూర్చునేందుకు వాళ్ళదే, మొత్తం బస్సు అంతా వాళ్ళదే కాబట్టి, బస్సు పెత్తనం అంతా వాళ్ళదే కాబట్టి మా మొగోళ్ళు నీడ నెగులని ఇస్తానులే. ఇక వచ్చే రోజులనే అట్లున్నదానికి ఇప్పుడు పండుగ దినాలు. ఈ పండుగ దినాలలో మా మొగోళ్ళు బస్సులు ఎక్కే ఛాన్స్ ఉన్నదా? మాకేమన్నా ఎక్కే అవకాశం ఉంటుందా? అవ గదాని కోసానికే ధర్నా చేస్తాను వచ్చాను. అయితే ఇప్పుడు సర్కార్ని ఏం చేయమంటున్నావే గది చెప్పు ముందు. అదే అది కాదు పిల్ల, ఇప్పుడు ఆడోళ్లకు సర్కారు ఫ్రీ బస్సు పెట్టినట్టు మా మొగోళ్ళకు పెట్టకుంటామే. కనీసం మా మొగోళ్ళు పోయేటందుకన్నా స్పెషల్ బస్సులు పెట్టాలి అని ధర్నా చేస్తాను. అరే అంతేందుకు, ఇప్పుడు ఈ పండుగ దినాలల్లో మా మొగోళ్ళు దబ్బున అత్తగారిండ్లలో పోవాలని అని అనుకుంటారు. పోయేది నుంచి ఏమన్నా అక్కడికి వస్తానయా? మేము కొత్త బట్టలు వేసుకుని ఆ బస్సులకి ఎక్కితే ఆడోళ్ళు నూకేసుకు బట్ట పేలికలు పేపర్ ముక్కలు అయినట్టు అవుతాయి. అది కాదు చిన్న మొన్న మా బామ్మారి ఇంటికి పోదామని చెప్పి నేను బస్సు ఎక్కినా. బస్సు ఎక్కి సీట్లో కూర్చున్నా. అరే నేను ఏమనలేదు నన్ను ఎట్లా పడితే అట్లా కొట్టి నన్ను సీట్లోకి వెళ్ళి నడువు అని చెప్పనని ఎల్లగొట్టింది. ఆడోళ్ళు ఇంత అన్యాయం ఉంటుంది. ఇంత వాని కథ. అవునే, ఇప్పుడు ఏ బస్సులో చూడబోయినా గదే సమస్య ఉన్నదట. మేం పైసలు పెట్టి టికెట్లు తీసుకొని నిలబడాలి, ఆడోళ్ళేమో ఫ్రీగా సీట్లలో కూర్చొని బస్సు ప్రయాణం చేస్తారా అని లొల్లి చేస్తున్నారే చాలా మంది మొగోళ్ళు. అంటే ఈ లెక్కన మన లెక్కనే చాలా మంది మొగోళ్ళే ఉన్నట్టున్నారు ఆ లోకం మీద. ఈ బస్సులలో తన్నులు తిని ఇబ్బందులు బయట వాళ్ళు చాలా మంది ఉన్నట్టున్నారు, కానీ బయటికి అత్తలేరు ఉన్నట్టున్నారు. అసలు ఎందుకు అత్తలేరు అంటావురా? వాళ్ళు జరా ఇజ్జత్ గా ఉన్నట్టున్నదే వాళ్ళు కదా కూడా. అంటే మనం ఇక్కడ ధర్నా చేస్తాం అంటే మనకి ఇజ్జత్ లేదన్నట్టు. అరా పాడుతావు ఓ మీ పంచాయతీలగుండా. ఇంతకు సర్కారును మీరు అడుగుతున్న ముచ్చటేందో సర్కారు చెప్పు ముసలోడా. అడిగేది ఏందే, సర్కారు వచ్చిన ఈ ఫ్రీ బస్సు ప్రయాణం అనేది ఆడోళ్ళందరికీ అవసరం లేదు అని నేను అంటాను. అంతేందుకు, ఇప్పుడు సర్కారు గజనేకి 10 నెలల పొద్దు వస్తుంది కదా. ఇప్పటి వరకు నా ముసలిది ఎన్నిసార్లు బస్సు ఎక్కిందో చెప్పు? ఒక్కసారి కూడా ఎక్కలే. అందుకోసమే అంటే నేను ఆడోళ్ళందరికీ ఈ బస్సు ఫ్రీ ప్రయాణం వద్దని నేను అంటలేను, కానీ దానికి ఒక తరీకా పద్ధతి అనేది ఉండాలి అంటాను. అట్లనే మా మొగోళ్ళలో కూడా 60 ఏళ్ళు నిండిన ముసలోళ్ళందరికీ కూడా ఫ్రీ బస్సు ప్రయాణం పెట్టాలి అని నేను డిమాండ్ చేస్తాను. అవును, నువ్వన్నది కూడా నిజమేనే తాత. చాలా మంది మేధావులు కూడా గదే అంటున్నారు. ఈ మహిళల బస్సు ప్రయాణం కొన్ని దిక్కుల దుర్వినియోగం అవుతున్నది అని. కాబట్టి నువ్వన్నట్టు దీనికి కొంత వయోపరిమితి పెట్టి అమలు చేయనుండే. అంటే ఇప్పుడు మీ ముసలోళ్ళకు ఫ్రీ బస్సు ప్రయాణం పెట్టాలని చెప్పనని మమ్మల్ని అందరినీ ఇక్కడికి ధర్నాకి పిలిచినావా ముసలోడా? మంచిగా అరా సమ్మిగా, నువ్వు ముసలోని ఆరా జీవితంలో ఎప్పుడు అప్పటికి నీకు పనికి రారా ఈ ఫ్రీ బస్సు ప్రయాణం? నీ అలుకదక్కువ నీ పిల్లం పిలుతుంది పోరా. అదే మాట్లాడుకుంటే ఇక్కడ మరి వస్తుంది మళ్ళీ అది. మీ పంచాదేమో గాని మా తాత అన్నట్టు ఈ పండుగకు బస్సులలో అత్తగారింటికి పోదామనుకునే అన్నలకు తమ్ములకు జరంత తిప్పలే. మరి సర్కార్ దీని గురించి ఏమన్నా ఆలోచన చేస్తుందో లేదో చూడాలి. మరి సమ్మిగా నీ పిల్లం చీపురు గట్ట పట్టుకుని వస్తుంది. చూసిన అరులా, మొగోలు దసరా పండుగకు అత్తగారింటికి పోవాలంటే మస్తు తిప్పలవుతున్నదట. పండుగలున్నాయని సర్కారోళ్ళు కొన్ని స్పెషల్ బస్సులు వేసిండ్రు కానీ ఫ్రీ బస్సు పథకం చెయ్యబట్టి గవి కూడా సందు లేకుంటున్నాయట. అవు మరి ఉత్తప్పుడే బస్సులలో సందు ఉంటలేదు. ఇక ఇప్పుడు పండుగలప్పుడు ఎన్ని బస్సులు వేసినా మొగోళ్ళ తిప్పలు చెప్పవశం అయితే లేదట. మరి పండుగలప్పుడన్నా మా మొగోళ్లకు స్పెషల్ బస్సులు వేయాలని డిమాండ్ చేస్తున్నారు కొందరు మొగోళ్ళు. చూడాలి మరి టికెట్ తీసుకొని బస్సులలో ప్రయాణం చేసే మొగోళ్లకు సర్కారోళ్ళు ఏ తీరుగా న్యాయం చేస్తారో. ఇక కపిల్ అగ్రో సమర్పించు జోర్దార్ వార్తల్లా మళ్ళీ ఒక చిన్న బ్రేక్ తీసుకోండి. ఆ పబ్లిక్ ఇంకా లిలిపుట్ ముచ్చట్లు కూడా ఉన్నాయి, అవి కూడా చూసేరి. వారేవా, గీ మెట్రో రైలును చూస్తే రంగురంగుల లైట్లు సీట్లతోని సూపర్ ఉన్నది కదా. ప్యాసింజర్ల కోసం రైల్వే శాఖ పొల్లుగిన కొత్త మెట్రో రైలు తీసుకొచ్చిండ్రు కావచ్చు అని పరిశాన్ అయ్యారు. అసలు ముచ్చటేందంటే దేవి నవరాత్రుల పేరు మీద దేశం మొత్తం మండపాల్లో అమ్మవారి విగ్రహాలను పెట్టి భక్తులు పూజలు చేస్తున్నారు కదా. ఇక అట్లనే పశ్చిమ బెంగాల్ కోల్కతాలో ఉన్న కొందరు భక్తులు అమ్మవారి మండపాన్ని గీ తిరగ రెడీ చేసిండ్రు. అచ్చం మెట్రో రైలు ఎక్కినట్టే లోపలికి వచ్చి ఆడున్న దుర్గమ్మను దర్శనం చేసుకునే సౌలతులు
చేసిండ్రు. ఇది చూస్తేనైతే అసలు దేవుని మండపానికి వచ్చినట్టే లేదు, స్టేషన్ల రైలెక్కి పోయినట్టే అనిపిస్తున్నది అని మస్తు పరిశాన్ అవుతున్నారట ఆడికి పోయి దర్శనం చేసుకున్న వాళ్ళందరూ. మరి వీళ్ళెందుకు గిట్ల వెరైటీ ఆలోచన చేసిండ్రో గాని ఈడున్న అమ్మవారిని దర్శనం చేసుకోనికి భక్తులు బగ్గనే లైన్లు కడుతున్నారు. ఇక ఫోటోలు వీడియోలు తీసుకుంటా మస్తు సంభ్రమేలా పోసుకున్నారు చాలా మంది. ఇక ఈ వీడియో వైరల్ అయ్యే వరకు కస్టమర్లను అట్రాక్ట్ చేయనీకే థీమ్ హోటళ్లు రెస్టారెంట్లు పెట్టిన వాళ్ళని చూసినాం గాని దుర్గమ్మ మండపాలను కూడా గీ తీర రెడీ చేస్తున్నారంటే చాలా చిత్రంగానే ఉన్నది పోన్రి ముచ్చట. ఇక ఈ ముచ్చట ఇట్లుంటే ఇంకొన్ని మండపాల్లో కోట్ల రూపాయలతోని దుర్గమ్మకు అలంకరణలు చేసిండ్రు భక్తులు. ఆగో చూసిండ్రా అనుల్లా అమ్మవారి మెడల పూల దండల కంటే ఎక్కువ కరెన్సీ దండలేసిండ్రు భక్తులు. ఇక విగ్రహమే కాదు మొత్తం గుల్ల కూడా నోట్ల కట్టలతోనే డెకరేషన్ చేసిండ్రు. మొత్తం 3,33,00,000 రూపాయలతోని అమ్మవారిని అలంకరణ చేసిండ్రు అమలాపురం కాడున్న భక్తులు. ఇక అట్లనే ఏలూరు జిల్లా జంగారెడ్డి గూడెంలో ఉన్న ఒక అమ్మవారి గుళ్ళనైతే 2,20,00,000 రూపాయలతోని దుర్గమ్మను అలంకరణ చేసిండ్రు గిట్లా. ఇక కరెన్సీ అమ్మవార్లను దర్శించుకోనికి గుళ్ళకు మస్తుగా లైన్లు కట్టిండ్రట భక్తులు. దేవుళ్లకు బంగారు ఆభరణాలు డైమండ్ కిరీటాలు పెట్టే ట్రెండ్ పోయి ఇప్పుడు అంత పైసలతోని డెకరేషన్ చేసుడే ట్రెండ్ నడుతున్నది. కానీ ఈ పైసల మీద దొంగల కన్ను పడుతుంది జర పైలముల్లో. దర్శనం పేరు మీద గుళ్ళకచ్చి పైసలను మాయం చేస్తారు దొంగలు అని అనబట్టిండ్రు చాలా మందికి ఇది చూసినోళ్ళు. ఆవు మరి గుళ్ళలకు జొర్రి హుండీల పైసలు ఎత్తుకుపోయినోళ్ళు ఎంతమంది లేరు? ఇక గిట్లా లక్షల రూపాయలు కండ్ల ముందుగానత్తే ఊకుంటారా మరి? వారెవ్వా యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ను చూసిండ్రా అచ్చం ప్రొఫెషనల్ క్రికెటర్ లెక్కనే గ్రౌండ్లకు దిగిండు కదా. ఇక వేట కోసం చూస్తున్న సింగం లెక్కనే బ్యాట్ పట్టుకొని వికెట్ల ముంగట నిల్చున్నాడు. ఇక అటుకెంచి బౌలర్ వేసిన బాల్ ను వచ్చినట్టే బౌండరీలకు కొట్టిండు సారు. ఆగో చూస్తున్నారు కదా ముంగటున్న సైట్ స్క్రీన్ ను సుతం జరపమంటున్నాడు. మరి సారు ఏ పనైనా ఏకాగ్రతతోని చేస్తుంటాడాయే గందుకే ఏకాగ్రత దెబ్బ తినకుండా చూసుకుంటున్నాడు. ఇక అటెన్కల ఆడున్నోళ్లతోని జోరుగా క్రికెట్ ఆడిండు గిట్లా. యూపీలున్న లక్నోలో జరిగింది ఇది. అయితే ఆడున్న లాయర్లు పెట్టుకున్న టోర్నమెంట్ కు సార్ను పిలిచిండ్రట. ఇక గెస్ట్ గా పోయిన సారు జరంతసేపు గ్రౌండ్ లో దిగి గిట్లా బ్యాటింగ్ చేసిండు అన్నట్టు. ఇక ఇది చూసి ఆడున్నోళ్ళందరైతే సారు ఆటకు ఫ్యాన్స్ అయిపోయినరట. ఇక ఈ వీడియో వైరల్ అయ్యే వరకు సారు లోపల క్రికెటర్ కూడా దాగున్నాడు. ఇక అచ్చేత ఏదన్నా ఐపీఎల్ టీంలా సారు ఆడితే కప్పు ఖాయమని అనబట్టిండ్రు సారు ఆటని చూసినోళ్ళు. ఆగో గీడున్న అక్క చెల్లెళ్లతోని కలిసి కోలలు పట్టుకొని డాన్సులు చేస్తున్న వాళ్ళని చూస్తున్నారా? గిల్లెవలో అనుకునేరు ఆదిలాబాద్ జిల్లాలో కొలువు చేస్తున్న పెద్ద పెద్ద ఆఫీసర్లు. అయితే అసలు ముచ్చటేందంటే ఆడున్న పరేడ్ గ్రౌండ్ లా పోలీసులు బతుకమ్మ వేడుకలను పెట్టిండ్రట. ఇక ఈ వేడుకలకు కలెక్టర్ సార్ కాడికెంచి అందరూ ఆఫీసర్లను పిలిచిండ్రు పోలీసులు. ఇక కుటుంబంతో పాటు వేడుకలకు పోయిండ్రు ఆఫీసర్లు. ముందుగాల బతుకమ్మకు మంచిగా మొక్కుకొని పూజలు కూడా చేసిండ్రు ఆఫీసర్లు. ఇక అటెన్కల ఇంట్లోతోని కలిసి మంచిగా కోలాటం వేసిండ్రు. బతుకమ్మ పాటలకు ఆడున్న అక్క చెల్లెళ్లతోని కలిసి డాన్సులు కూడా చేసిండ్రు గిట్లా. దినం డ్యూటీలతోని బిజీగా ఉండే ఆఫీసర్లందరూ మంచిగా ఇంట్లో అందరితోని కలిసి బతుకమ్మ ఆడుకొని మంచిగా సంబరమేలా పోసుకున్నారు గిట్లా. ఇక పబ్లిక్ ఇలా తెచ్చిన కాడికైతే అన్ని ముచ్చట్లు చెప్పేసిన. ఇక ఇవుల్లా ఇవాల్టి కపిల్ అగ్రో సమర్పించు జోర్దార్ వార్తలు. మళ్ళీ జోర్దార్ వార్తల్లో మళ్ళీ తప్పకుండా కలుసుకుందాం. అప్పటిదాకా ఏం చేయాలి నేర్కనే కదా చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ. అట్లనే ఇంకిని మంచి మంచి వార్తల కోసం హెచ్ఎం టీవీ యూట్యూబ్ ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. గిసుంటి ముచ్చట్లు ఆడ మస్తుంటాయుల్లా అన్ని ముచ్చట్లు మీ దాకా చేరాలంటే తప్పకుండా గంట కొట్టుండ్రి, లైక్ చేయండి. ఈ ముచ్చట్లను మీ దోస్తులకు షేర్ కూడా చేయండి. ఏమంటున్నాం? సరే ఉంటాం. అలా టాటా నమస్తే.